ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ముసుగులో విశాఖపట్నం చుట్టుపక్కల విలువైన భూములను వైసీపీ నేతలు మాజీ సీఎస్ జవహర్ రెడ్డి బినామీలు దోచేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. 596 జీవో విడుదలయ్యాక బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు కేటాయించిన భూములకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ జారీ చేసి పెద్దల పరం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో జిల్లాలో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ముసుగులో జరిగిన భూదందాపై సిట్టింగ్ జడ్జ్ లేదా సీబీఐతో విచారణ చేయించేందుకు సిద్ధంగా ఉందంటున్న పీతల మూర్తి యాదవ్తో మా విశాఖ కరెస్పాండెంట్ డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. 596 జీవో పేరుతో పెను సంచలనం సృష్టించినటువంటి సీఎస్ జవహర్ రెడ్డికి సంబంధించి భారీగా భూ కుంభకోణం అయితే మాత్రం జరిగిందని మనకు తెలియవచ్చింది. అయితే దీనికి సంబంధించి గతంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అయితే సీఎస్ జవహర్ రెడ్డిపై వాళ్ళ ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంతవరకు వచ్చింది, వీళ్ళు పూర్తి స్థాయిలో రైతులతో మాట్లాడినప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడినది అయితే మరి విషయాలు అడిగి తెలుస్తుందాం. సార్, గతంలో సీఎస్ జవహర్ రెడ్డిపై మీరు చేసిన ఆరోపణలు కావచ్చు, లేదంటే 596 జీవో నేపథ్యంలో ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిపై చర్యలు తీసుకుంటారంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా ఉండబోతున్నారు? పేద అసైన్డ్ రైతులు ఎవరైతే ఉంటారో దళిత గిరిజనుల భూమి లేనటువంటి నిరుపేద రైతులకి ఇచ్చినటువంటి దశాబ్దాల ఏళ్ల తరబడి వాళ్ళకి ఆ భూమిని సాగులో ఉండి సాగు చేసుకుంటూ వాళ్ళ జీవన విధానం వాళ్ళ కుటుంబాన్ని ఆధారంగా ఉన్నటువంటి ఆ అసైన్డ్ భూముల్ని కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే శ్రీకారం చుట్టి దాంట్లో భాగంగా సెక్షన్ 35 ఆఫ్ 2023 అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాని ఆధారంగా జీవో నంబర్ 596 అనేటువంటి జీవోని తీసుకొచ్చి ముందరే ఈ యొక్క వైసీపీ యొక్క నేతల బినామీల పేర్లతో అలాగే సాక్షాత్తు సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి వాళ్ళ బినామీలు, వాళ్ళ కొడుకు సంబంధించినటువంటి బినామీలు మొత్తం కొన్ని వందల వేల ఎకరాలు ఉత్తరాంధ్రలో ముఖ్యంగా భోగాపురం చుట్టుపక్కల 30 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని వీళ్ళ అమాయక రైతులను బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి వీళ్ళు దోచేశారు అనేటువంటిది సుస్పష్టంగా ఆధారాలతో మేము బయటపెట్టడం జరిగింది. అదే విషయం మీద కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 లక్షల అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసేశారు. వైసీపీ నేతలు ఐఏఎస్ అధికారులు బినామీలు దోచేశారు అనేటువంటిది విషయాన్ని వెలుగులో తీసుకొచ్చినటువంటి వైనం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో మీరు చూశారు, మొన్న వారం రోజుల క్రితం విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు గారు కూడా మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో భోగాపురం భూ వ్యవహారం మీద దృష్టి సారిస్తుంది, విచారణ జరిపిస్తుందని చెప్పారు. నిన్న కూడా రెవెన్యూ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అమాయక రైతుల భూములు కానీ రెవెన్యూలో ఏదైతే రీసర్వే పేరుతో జరిగినటువంటి ఆ భూములు యొక్క ఆన్లైన్లోని పేర్లు నమోదు చేసేటువంటి ప్రక్రియ ఏదైతే జరిగిందో, అక్రమాలు ఏవైతే జరిగినాయో వాటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పునఃసమీక్షిస్తాము, పునఃవిచారణ జరిపిస్తాము. మొత్తం 596 జీవో మీద కూడా జరిగినటువంటి భూ లావాదేవీల మీద ప్రభుత్వం దృష్టి సారించింది. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క పేద అమాయక రైతుల భూముల్ని కాపాడే దిశగా దృష్టి సారించి పూర్తి స్థాయిలో మంచి నిర్ణయం తీసుకొని అమాయక రైతులకి బాసటగా నిలుస్తారనేటువంటి భావం, ఆశాభావం మాకుంది. అంటే గతంలో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వరకు కావచ్చు, లేదంటే కనుక కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కూడా డ్రైవర్గా వ్యవహరించారంటూ కూడా గతంలో మీరు ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే మీరు ఆరోపణలు చేసిన తర్వాత అయితే మాత్రం ఇటు కలెక్టర్ కావచ్చు, లేదంటే జీవీఎంసీ కమిషనర్ కూడా అటువైపు నుంచి ఎటువంటి దాన్ని ఎటువంటి కూడా వాళ్ళు వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే 596 జీవో ప్రకారం వాళ్ళు నిజంగా కొట్టేశారు అన్నదానికి దీన్ని ఊతంగా మనం పరిగణించవచ్చు అంటారా? మీరు చూశారు, మేము మొట్టమొదటి రోజు నాడు ఆధారాలతో మేము ఏదైతే చెప్పామో ఆ ఆధారాలతో చెప్పినప్పుడు కేవలం ఉత్తరాంధ్రలోనే ఒక అప్పటి సిఎస్, ప్రజెంట్ మాజీ సిఎస్ జవహర్ రెడ్డి వాళ్ళ కుమారుడు బినామీలు 800 ఎకరాలు పైగా కొట్టేశాడని చెప్పి నేను ఆధారాలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే లీగల్ యాక్షన్ తీసుకుంటాము, డిఫర్మేషన్ సూట్ వేస్తాము, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మేము ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకుంటా నోటీసులు జారీ చేస్తామని చెప్పి జవహర్ రెడ్డి చెప్పారు. నాకు ఇవాళ వరకు వచ్చి లీగల్ నోటీస్ అందలేదు. లేదు, నేను మాట్లాడిన దాంట్లో తప్పదే ఉంటే మీరు చెప్పండి, నేను వెళ్ళి పోలీస్ కమిషనర్ దగ్గర లొంగిపోతానని కూడా చెప్పాను. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఆయనే మీడియా వాళ్ళతో ముచ్చటిస్తూ 11 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేశాము, నేను కేవలం
700 ఎకరాలు నేను ఫ్రీ హోల్డ్ ఇక్కడ చేశాను నా పరిధిలోని, నన్ను ఎందుకు ఇంత అలర చేస్తున్నారు, 11 లక్షల ఎకరాలు చేసిన చోట మీరేమీ మాట్లాడలేదని చెప్పి ఆయనే ఒక ఐఏఎస్ అధికారి, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ఆయన బాహాటంగా చెప్పారు. రాష్ట్రం అంతా 11 లక్షల ఎకరాలు ఎంత విలువ ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ ఉత్తరాంధ్రలో భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో, విశాఖ విజయనగరం జిల్లాల్లో జరిగినటువంటి ఈ అసైన్డ్ డీ పట్టా ల్యాండ్ భూ కుంభకోణం కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ అత్యంత విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి. అదే కలెక్టర్ గారు రైతులతోని ఏదైతే తూడేం రైతులతో వాళ్ళు 2 కేసులే ఉన్నాయి, కేవలం 6 ఎకరాల వరకే ఉంది, కోర్టుల వివాదం అని చెప్పారు. 7 కేసులు ఉన్నాయని చెప్పి స్వయంగా రైతులతోనే కూర్చొని మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బట్టబయలు చేయడం జరిగింది. 45 ఎకరాల మేర వివాదం ఉందని కూడా చెప్పడం జరిగింది. చూసుకున్నట్టయితే కనుక ఈ 596 జీవో ముసుగులో అయితే జరిగినటువంటి లావాదేవీలన్నింటికీ కూడా రిజర్వ్లో పెట్టాలని, వాటిపై అయితే మాత్రం పూర్తి స్థాయి విచారణ చేపడితే కనుక ఈ ఏదైతే ఈ 100 కోట్ల రూపాయలు ఏవైతే ఈ జరిగాయో ఈ భూములు కుంభకోణానికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో 596 పేరుతో కొట్టేసినటువంటి భూములు లెక్కలన్నీ కూడా తేలుతాయని, అదేవిధంగా వారందరిపై కూడా అయితే మాత్రం చర్యలు తీసుకునేందుకు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకైతే కూటమి ప్రభుత్వం ముందుగా చేసేదైతే మాత్రం ఖచ్చితంగా దీనిపై విచారణ అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందంటూ కూడా మనకి తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, ప్రైమ్9 న్యూస్, విశాఖ.